భద్రాచలం కుంట. ఓ వావ్. కాషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఈ వాటర్లో క్రోకోడైల్స్ ఉంటాయి, మొసళ్ళు ఉంటాయంట. AP 396369. ఈ రోడ్డు అయితే మనం వెళ్ళలేము, ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం అంతే. ట్రాఫిక్. సో ప్రతిసారి నేను వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను కానీ ఛానల్ నేమ్ చెప్పట్లేదు కదా. సో రాజా స్ట్రింగ్స్ అండ్ వ్లాగ్స్ మన ఛానల్ నేమ్. లివ్ టు డ్రైవ్ అంటారు కదా, ఆ క్యాప్షన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇవాళ మనం చేయబోయే రైడ్. సో హైదరాబాద్ నుంచి మనం వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాము. ఎలా అంటే ద హార్డెస్ట్ టెరైన్ అనమాట. పక్కా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. మన రూట్ ఏంటంటే భద్రాచలం నుంచి మోతుగూడెం నుంచి సీలేరు, లంబసింగి, నర్సీపట్నం, వైజాగ్ హార్డెస్ట్ టెరైన్. నార్మల్గా మనం ఇలా ఖమ్మం దేవరాపల్లి హైవే కానీ విజయవాడ హైవే తీసుకుంటే ఒక 10 to 12 అవర్స్లో రీచ్ అయిపోతాం. ఎక్కడెక్కడ మనం ఆగి వెళ్ళినా కూడా ఒక 12 అవర్స్లో రీచ్ అయిపోతాం. ఆ ఘాట్ కూడా హార్డెస్ట్ టెరైన్ డ్రైవ్ చేయడానికి. మీకు క్లియర్గా ప్రతిదీ బ్రీఫ్ చేసుకుంటా చెప్పుకుంటా అండ్ అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కానీ డ్యామ్స్ కానీ అవి చూసుకుంటా చిన్నగా మనం రైడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. చలో లెట్స్ రైడ్. సో టైం కరెక్ట్గా 3 అయింది. మనం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ట్రాఫిక్ లేనప్పుడు ఏ రోడ్ అయితే ఏముందని చెప్పి మనం మెయిన్ రోడ్లోంచి పోతున్నాం అనమాట. ORR రోడ్ ఎక్కట్లేదు మనం. 8:30 బ్రేక్ఫాస్ట్ టైం కల్లా మనం భద్రాచలం రీచ్ అయిపోవాలి. భద్రాచలం రీచ్ అయిపోయామంటే అక్కడ నుంచి మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ లేట్ చేసామంటే అక్కడ మనకి హార్డ్ అయిపోతుంది. మనం ఏళ్ళు వేసుకుంటూ వచ్చాం 10 నిమిషాల్లో. 3 కరెక్ట్గా స్టార్ట్ అయ్యాం. 3:10 అయింది. మనం లక్డీ కప్పులు చేరిపోయాం అనమాట. కరెక్ట్గా నగరం నిద్రపోతున్న వేళ అనమాట. ఏ మాత్రం జస్ట్ మనం ఒక 6 అలా అయినా కూడా ఎంత ఫాస్ట్గా రాలేం. ఇంకా బస్సులు అవి స్టార్ట్ అవుతాయి ఇంకో 10 నిమిషాల్లో. ఎర్లీ మార్నింగ్ ఈ లోడ్ లారీస్ ఇవే ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళిపోతే ఏ ఎగ్జిట్ అయినా సిటీలోంచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఎర్లీ మార్నింగ్, నో ప్రాబ్లం. నేను ఈవెన్ 60-70 స్పీడ్లో కూడా వెళ్ళిపోతున్నాను. మనకు అంత ప్రాబ్లం ఏం లేదు. చూడండి ముందు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. జస్ట్ ఒక 6 అయిందంటే అసలు ఈ ట్రాఫిక్ దాటడం మన తరం అవుతుంది అసలు ఇంపాసిబుల్. అలాంటప్పుడు ఏంటంటే ORR తీసుకోవాలి మనం. ఇంకా ORRలో ఏం అక్కర్లేదు ప్రజెంట్, అదొక వేస్ట్. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి 65 కిలోమీటర్స్. ఇది ఒకటే టైం పడుతుంది ఇంచుమించుగా. కరెక్ట్గా 3:20 అయింది. మనం ఇంచుమించు చాదర్ఘట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మూసీ రివర్ మీద ఉన్నాం. సో ఇలా అయితే మనం ఈజీగా 9 కల్లా వెళ్ళిపోతామని చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం రెస్ట్కి ఎక్కడైనా ఆపినా ఏమో ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. నాన్ స్టాప్గా అయితే డ్రైవ్ చేయలేము. ఈవెన్ విజయవాడ కంటే దూరం భద్రాచలం. విజయవాడ మనం వైజాగ్ వెళ్ళడానికి విజయవాడ రోడ్డు తీసుకున్నా రఫ్లీ ఇట్ టేక్స్ లైక్ ఒక 3.5 hours 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు నార్మల్గా. ఇది ఏకంగా 6 అవర్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ రోడ్లు కూడా చాలా హెవీగా ఉంటాయి. అసలు లారీలు విపరీతంగా ఉంటాయి. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే తారారే. అసలు మార్నింగ్ టైం 20 minutes కనీసం మనం బాలానగర్ వై జంక్షన్ కూడా దాటలేము. కూకట్పల్లి నుంచి అయితే 20 minutesలో ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా రావడం. మనం కరెక్ట్గా సిటీ సెంటర్లో మనం 5th gear ఎప్పుడు యూజ్ చేయము. ప్రాబబ్లీ 3rd or 4thలోనే వెళ్తాం. కానీ ఇవాళ టైం బాగుంది, మనం 5th gear కూడా వాడుతున్నాం. నేను 2:30కి లేచి ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయ్యి 3కి స్టార్ట్ అయ్యాము. 3:25 అయింది టైం. ఏంటిది చైతన్యపురి. ఫైనల్లీ మనం LB నగర్ చౌరస్తా అయితే దాటేస్తున్నాం. ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం. అంటే కరెక్ట్గా 3:27 అయింది. 27 minutesలో LB నగర్ రీచ్ అయిపోయాం. గొప్ప. నైట్ టైమ్ బస్సులో ఒకవేళ ఎక్కినా కూడా వైజాగ్ వెళ్ళడానికి కానీ ఎటైనా KPHBలో కరెక్ట్గా మనం 9-9:30కి ఎక్కినా కూడా ఇదిగో ఈ జంక్షన్కి వచ్చినప్పటికి నైట్ 12 అవుతుంది. అంటే 2.5 hours టైం పడుతుంది అనమాట ఇక్కడ దాకా రావడానికి. ఎంత ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉండరు కాబట్టి ఫ్రీగా వచ్చేసాం మనం. కరెక్ట్గా మనం ఎగ్జిట్ 11 దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా ఎగ్జిట్ 11 దిగాలి. ఈవెన్ మనం ఫాస్ట్గా ORR మీద నుంచి వచ్చినా కూడా ఇంత ½ an hour టైంలో అయితే రాలేము మనం. కరెక్ట్గా 35 minutes టైంలో మనం ఇక్కడికి వచ్చామంటే గొప్ప.
ఇంత మార్నింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏంటి? అచ్చా, ఎయిర్పోర్ట్ విజయవాడ పంతంగి టోల్ గేట్. ఈ టోల్ గేటే చూపిస్తూ ఉంటారు మనకి సంక్రాంతి టైంలో. అసలు ఫుల్ రష్ ఉంది, ఫుల్ బిజీ ఉందని చెప్పి ఇదే చూపిస్తూ ఉంటారు మనకు టోల్ గేట్. వ్యాలిడ్ ట్యాగ్, ఓకే. కానీ నేను బయలుదేరినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు పెద్ద ట్రాఫిక్ ఏం అనిపించలేదు. కానీ అటు నుంచి వెహికల్స్ ఫ్లో ఎక్కువ ఉంది. అటు నుంచి హెవీ వెహికల్స్ వస్తున్నాయి. ఈ బస్సులన్నీ కరెక్ట్గా 4:35 ఆ టైంకి సిటీకి రీచ్ అవుతాయి కదా. లైట్ అంతా కంటి మీద పడుతుంది మనకి. క్లోజ్ టు 1 అవర్లో నేను పంతంగి టోల్ గేట్ దాకా వచ్చానంటే అంటే అంత తక్కువ ఉంది ట్రాఫిక్. సో మనం చూస్ చేసుకున్న టైం కూడా లాంగ్ జర్నీస్ చేసుకోవాలంటే మనం చూస్ చేసుకున్న టైం కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఏ టైంకి యావరేజ్గా రఫ్గా పలానా దగ్గర రీచ్ అవుతాం, అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియాలి మనకి. అది తెలియకుండా వెళ్ళామంటే మాత్రం స్టార్టింగ్ ట్రాఫిక్కే, ఎండింగ్ ట్రాఫిక్కే, మధ్యలో ట్రాఫిక్కే చచ్చూరుకుంటాం అనమాట. ఈవెన్ 5 కూడా అవుతుంది అవ్వదు, మనం ఖమ్మం రోడ్లోకి అయితే ఎలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు భద్రాచలం దాటిన తర్వాత మొత్తం అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. సో నేనేంటంటే ఎవరో ఒకరు నాతో మాట్లాడడానికి ఉండాలి అండ్ వాటర్ తాగుతూ ఉండాలి. ఈ రెండు జరుగుతున్నాయంటే అది ఎంత లాంగ్ అయినా పర్వాలేదు. 4:40 అయింది, 4:45 అంటే 1 hour 45 minutesలో మనం ఖమ్మం రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే మనకి లాస్ట్ టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ పేరేంటి? సింగరేణిపల్లి అంట. ఇప్పుడు మనం అంతా సీలేరు, డొంకరాయి, లంబసింగి రోడ్లోంచి వెళ్తాం మనం. చాలా హార్డ్ ఉంటుంది, డ్రైవింగ్ హార్డ్ ఉంటుంది. అండ్ మీకు కూడా ఏంటంటే కొంచెం కొత్త రోడ్లా ఉంటుంది అనమాట. సైడ్ అంటారా నాయన. సో ఇలా కనిపిస్తుంది కదా మీకు. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా దేవరాపల్లి వెళ్ళిపోతాం. ఒక 2.5 hours 3 hours లోపు అయితే రీచ్ అయిపోతాం స్ట్రైట్గా వెళ్ళిపోతే. ఇంకా ఈ వర్క్స్ అన్నీ ఫుల్గా అవ్వలేదు అనమాట. సో ఇక్కడ మనం డైవర్షన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఖమ్మము, భద్రాచలం ఇవన్నీ తిరుగుకుంటూ వెళ్తున్నాం. ఆ రూట్ ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు, మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇప్పుడైతే పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది. AP 396369 ఏదో రకంగా లాగుదామని ట్రై చేస్తున్నారు కానీ అటుపక్క ఇటుపక్క కనీసం పోలీసులు లేరు. చూడండి, మీరు వచ్చి ఎంతసేపు అవుతుందండి? మేము వచ్చి 20 minutes అవుతుంది. 20 minutes మాకేమంటే ఆల్రెడీ ఇప్పుడు 2 vehicles వచ్చాయి. ఓకే 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 2 వాళ్ళు పికప్ చేసుకున్నారు. మళ్ళీ మనం ఇక్కడ పెండింగ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తాం. ఓకే. ఖమ్మం నుంచి అటు నుంచి లారీ ఏమైనా మూవ్ అయితే బ్యాక్కి వెళ్ళి ఫుల్ లోడ్తో ఉన్నాయి అనమాట. అవేనా బ్యాక్కి వెళ్తేనే ఇది క్లియర్ అవుతుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయడమే. మనం వెయిటింగ్ మాటకి సాయంత్రం దాకా వెయిట్ చేద్దాం, మనం పీకేదేం లేదు. కానీ లోపల ఇద్దరు ఉండిపోయినారనమాట. అసలు వాళ్ళని చూస్తుంటే దక్క ముక్కిలు మనం తినేసి ఉన్నాం కానీ చాలా టూ మచ్ అసలు. ఫ్యామిలీ నన్ను పాపం లోపలికి ఇద్దరు ఉండిపోయారు. యాక్చువల్గా ఇది బండి కోసం అని చెప్పాడు, లేకపోతే బైక్ కోసం అని చెప్పాడు. కానీ ఈ రోడ్డు అయితే మనం వెళ్ళలేము. లేడీస్కి పిల్లలకి ఏం అవ్వకుండా ఉంటే మిగతా వాళ్ళు సరే, ఇంకా మనం ఇంకేం చేయలేం. కానీ ఇప్పుడు మొత్తం ముందు వరకు అన్నీ బ్లాక్ అయి ఉన్నాయి. చూడండి, ఇటు సైడ్ మొత్తం అంతా బ్లాక్ అయి ఉంది. లక్కీగా మనం ఏంటంటే ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం అంతే. ట్రాఫిక్ నుంచి మనం బయటపడ్డాం అంతే. కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీకు డ్రైవింగ్ అవగాహన లేకుండా ఎల్బోర్డ్లు పెట్టుకొని ఫ్యామిలీలను మాత్రం ఎక్కించుకొని తీసుకొని రాకండి. ఈ కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం రోడ్డు చాలా వరస్ట్ రోడ్డు. పాల్వంచ, కొత్తగూడెం అవన్నీ మనం క్రాస్ అయిపోయి ఇప్పుడే మనం భద్రాచలంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇదిగోండి, భద్రాచలంలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు 2 hours మోతుగూడెం వెళ్తున్నాం అనమాట. మనం గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. వేడి మాత్రం ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు టైం 9:30 అయింది. 9:30కి ఎంత వేడి ఉందంటే ఇంకా 12-1 అయినప్పటికీ ఎనీహౌ మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాం. అంత వేడిగా ఉండకపోవచ్చు, ఉన్నా కూడా వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దారిలో ఏముంటాయో ఏముండవో తెలియదు. హార్డ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో ఇంకా లంచ్ అనేది మంచిగా ఎక్కడైనా దొరికితే తింటాం, లేదంటే లేదు, స్కిప్ అనమాట. ఇది జగదల్పూర్ రోడ్ అనమాట. ప్రజెంట్ మనం చింతూరులో ఉన్నాం. ఇదిగోండి, కాకినాడ భద్రాచలం బస్ అంట, సూపర్ డీలక్స్. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇలాగా ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతాం మనం.
స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి నర్సీపట్నం రోడ్ అన్నట్టు ఇదంతా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఇదంతా శబరి రివర్ అనమాట. సీలేరు వచ్చి శబరిలో కలిస్తే శబరి వచ్చి ఈ గోదావరిలో కలుస్తుంది. సీ ద బ్యూటిఫుల్ శబరి రివర్. ఇందులో ఎప్పుడు నాకు తెలిసి 365 days వాటర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ వీడియో ఇంకా లెంతీ అయింది అనుకోండి, సో నేను అప్పుడు part 1 part 2 2 పార్ట్స్ కింద చేసి పెడతాను. సో భద్రాచలం కుంట. ఓ వావ్. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఇంకొక 300 kilometers పైన మనం జర్నీ చేయాలి. 300 and close to 400 మనం జర్నీ చేయాలి. మీకు ఈ సీనరీ చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటే అది చివరికి ఇప్పుడు అయిందనమాట. ఇది ఈ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతాం, అలా పాపికొండలు అలా వెళ్ళిపోవచ్చు అనమాట, మారేడుమిల్లి. ఇది నర్సీపట్నం రోడ్, మోతుగూడెం, డొంకరాయి, నర్సీపట్నం. సో ఇక్కడ నుంచి నర్సీపట్నం 192 అంట. అక్కడ నుంచి ఇంకో మనకి ఎలా లేదనుకున్నా ఒక 60-70 kilometers ఈజీగా ఉంటుంది కాబట్టి క్లోజ్ టు ఒక 250 kilometers రైడ్ అయితే ఇంకా ఉంది. ఇంకా రైడ్ చాలా ఉంది, కంగారు పడకండి, స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అంతా. ఎందుకంటే ఈ రోడ్లో కారు లాక్ చేసిన వాళ్ళు ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా, మనదే ఫస్ట్. చాలామంది వెళ్ళి ఉంటారు కానీ ఫస్ట్ ఇప్పుడు రోడ్లు మనకు కనిపిస్తున్నాయి, బాగుంది. ముందుకు వెళ్తే అసలు మనకు రోడ్లు ఏమి ఉండవు, అంత చిన్న చిన్న రోడ్లు అనమాట. ఘాటి, హెవీ ఘాటి ఉంటుంది. ఇదిగో ఫారెస్ట్ చెక్ పోస్ట్ మోతుగూడెం. ఇది పొల్లూరు 5 kilometers. ఇది వాటర్ ఫాల్స్ అనమాట. సీలేరు 54 kilometers. ఓకే. సో మనం కరెక్ట్గా మోతుగూడెం నుంచి ఒక 1 kilometer అలా ముందుకు వస్తే టువర్డ్స్ డొంకరాయి సైడ్ వెళ్తే పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాటర్ అయితే వస్తుందన్నమాట. కాషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఏంటంటే ఈ వాటర్లో క్రొకోడైల్స్ ఉంటాయి, మొసళ్ళు ఉంటాయంట. అండ్ తర్వాత ఇది చాలా లోతుగా ఉంటుంది, దిగొద్దు అని చెప్పారు. బట్ చూడడానికి నైస్ ప్లేస్. ఇది ఎక్కడ మనం నార్మల్గా కూర్చొని గట్ట ఒక 5-10 minutes అట్లా మనం ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి అయితే మంచి ప్లేస్. బట్ ఒక్కోసారి ఏంటంటే ఈ వాటర్ ఫ్లో పెరుగుతూ ఉంటుంది, రైనీ సీజన్లో పెరుగుతూ ఉంటుంది. బట్ ఇయర్ మొత్తం కూడా 365 days వాటర్ ఫ్లో ఇంతకు మించి ఇంకా తగ్గదు. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్లోంచి పవర్ జనరేట్ అయిపోయిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనమాట ఇదంతా. సో ఇక్కడ నుంచి లాగెళ్ళి గోదావరిలో కలిసిపోతుంది అనమాట కింద. భలే ఉంది చూడండి, లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది కదా. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు క్లోజ్ టు 11:30 అవుతుంది. వర్త్. కానీ వేడి ఓకే, మేబీ ఒక 2-2:30 అయిన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నడుస్తుంది అలా. చూడండి, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్ డొక్కులు, అవి పిక్నిక్ స్పాట్లు అని చెప్పి తినేసిన తర్వాత ఇవి పెట్టి క్లీన్ చేయించుకోవడం, లేకపోతే ఎక్కడో వేసేయడం అలాంటివి చేయాలి తప్పితే ఇలాంటి నేచర్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. అక్కడ మీరు వాటర్ ఫోర్స్ చూడండి ఎంతలా ఉందో. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది.